ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న బోడ కాకరకాయ టమాటా కర్రీని అయితే ఈరోజు మీకు చూపిస్తున్నాను. ఈ బోడ కాకరకాయని కొంతమంది ఆ కాకరకాయ అని చెప్పేసి, పొట్టి కాకరకాయ అని చెప్పేసి ఇలా రకరకాలుగా పేరుతో పిలుస్తూ ఉంటారు. మేమైతే బోడ కాకరకాయ అనే పిలుస్తాము. ఇంకా ఇక్కడైతే ఈరోజు సింపుల్గా అండ్ సూపర్ టేస్టీగా ఉండే బోడ కాకరకాయ కర్రీ అయితే చూపిస్తాను. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సాత్విక. ఇక్కడ నేనైతే ఒక హాఫ్ కేజీ వరకు అయితే బోడ కాకరకాయలను తీసుకున్నాను. ఇవి హైబ్రిడ్ బోడ కాకరకాయలు. నేను హాఫ్ కేజీ బోడ కాకరకాయలను అయితే ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. మీకు నచ్చిన షేప్లో అయితే కట్ చేసుకోవచ్చు. నేనైతే ఈ షేప్లో కట్ చేసుకున్నాను. ఇక్కడ నేను హాఫ్ కేజీ బోడ కాకరకాయలకి ఒక 3 టమాటోస్ని అయితే కట్ చేసి పక్కకు పెట్టుకోవాలి. ఇక్కడ స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని, ఆవాలు వేసుకొని చిటపటమన్నాక ఒక 4 పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసుకున్నాను. ఇక్కడ నేను రోట్లో ఎల్లిపాయ, జీలకర్ర, కరివేపాకు కూడా మంచిగా మెత్తగా దంచుకొని వేసుకుంటున్నాను. ఇవి మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఎల్లిపాయ, కరివేపాకు ఫ్రై అయిపోయాక ఇందులో ఒక చిటికెడంతా పసుపు కూడా వేసుకోవాలి. పసుపు వేసుకొని మంచిగా ఒకసారి కలిపేసుకున్న తర్వాత మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్నాం కదా బుడ కాకరకాయ ముక్కలని, ఆ ముక్కలని కూడా ఇందులో వేసేసుకొని మంచిగా ఒకసారి ఆయిల్లో అంతా పట్టుకునేలాగా అయితే కలుపుకోవాలన్నమాట. ఇంకా కలుపుకున్న తర్వాత వెంటనే టమాటో ముక్కలు వేయకుండా దీంట్లో జస్ట్ కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి. ఇక్కడ నేను పచ్చిమిర్చికి తగ్గట్టు సాల్ట్ అయితే వేస్తున్నాను. సాల్ట్ వేసుకుంటే ఏంటంటే కొంచెం పదన అనేది పడుతుంది. ఈ బోడకాకరకాయల సాల్ట్ కలిసిపోయేలాగా ఒకసారి కలిపేసుకొని ఇంకొక 10 మినిట్స్ అయితే ఇలా మూత పెట్టేసుకొని మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని అయితే ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. కొంచెం కాకరకాయ అనేది ఉడికిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు అయితే ఉంటాయి కదా, అంటే కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు కూడా వేసుకోవాలన్నమాట. ఒక బోడ కాకరకాయ అనేది ఒక హాఫ్ బాయిల్ అయితే అవ్వాలి. అంటే సగం ఉడికినంత వరకు అయితే ఉంచుకొని తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని వేసుకోవాలి. ఇక టమాటో ముక్కల్ని కూడా వేసుకున్న తర్వాత మనం ఇందులో మనకి ఇప్పుడు స్పైసీ తగ్గట్టు చిల్లీ పౌడరు, నేనైతే ఇక్కడ 2 స్పూన్ల వరకు అయితే చిల్లీ పౌడర్ అయితే వేస్తున్నాను. ఇంకా చిల్లీ పౌడర్కు తగ్గట్టుగా సాల్ట్ అయితే వేసుకోవాలి. అప్పుడు మనం స్టార్టింగ్లో అయితే కొంచెం సాల్ట్ వేసాను కదా, అది ఓన్లీ గ్రీన్ చిల్లీకి సరిపడా సాల్ట్ అయితే వేసాను. ఇప్పుడు చిల్లీ పౌడర్ వేసుకున్నాను కదా, చిల్లీ పౌడర్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలన్నమాట. కలిపేసుకొని ఇప్పుడు కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకొని ఇంకొక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడికించుకోవాలి. చూడండి, ఈ టమాటో మొత్తం ఉడికిపోయింది, దగ్గరికి అయితే వచ్చేసింది కదా. ఇందులో టమాటో ముక్కలు మంచిగా ఉడికినాక ఒక 5 మినిట్స్ మూత తీసేసి కొంచెం సేపు వరకు అయితే ఫ్రై చేసేసుకోవాలన్నమాట. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మీకు నచ్చితే కనుక కొంచెం షుగర్ వేసుకోవచ్చు. షుగర్ అంటే తీపి నచ్చే వాళ్ళకి ఒక పావు స్పూన్ వరకు షుగర్ వేసుకోవచ్చు. లేదు అంటే షుగర్ని స్కిప్ చేసేయచ్చు. ఇంకా దీంట్లో నువ్వుల పొడి అయితే 1 స్పూన్ వరకు నువ్వుల పొడి అయితే యాడ్ చేశాను. నువ్వుల పొడి వేయడం వలన ఫ్లేవర్ బాగుంటుంది. ఇంకా ఈ నువ్వుల పొడి కాకరకాయలో కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే కాకరకాయ టమాటో కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇంకా మనము ఒక బౌల్లోకి అయితే మొత్తం ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. మరి మీకు ఈ బోడకాకరకాయ టమాటో కర్రీ ఎలా వచ్చింది అనేది మీరు ఇంట్లో ట్రై చేసి ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీకు నచ్చితే కనుక లైక్ చేసి మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం అంటే అస్సలు మరొకండి. బెల్ ఐకాన్ ఆల్ అని క్లిక్ చేయండి. ఆల్ అని క్లిక్ చేయడం వల్ల నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది.